టచ్ కావాలి, మనిషి బాధని చూడాలి. డబ్బులు తక్కువ ఉన్నాయా, ఇప్పుడు వీటి రూపంలోనే 500 కోట్లు కనబడుతున్నాయి. ఇప్పటికే 500 నుంచి 1000 కోట్లు ఉట్టి చందాల రూపంలో వస్తున్నాయి. అంత డబ్బులు వచ్చినప్పుడు ఇంకేం బాధ? అదే కదా, 25,000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు. ఇవ్వాలనుకుంటే మనసు రావాలి అంతే. అది ఆలోచన. ప్రభుత్వానికి భారం అవుతా అదే అనేది. 10,000 భారం ఎప్పుడు అవుతుంది? నీ దగ్గర డబ్బులు లేకపోతే. నేను చెప్తోంది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన విరాళాలే ఉన్నాయి అంటున్నా. 500 కోట్ల దాకా విరాళాలే వచ్చినాయి, సరిపోతుంది కదా అక్కడ. కానీ అంచనా అంతా 6,800 కోట్లు ఎంత వేసినట్టు. అవి రోడ్లు, అవి అంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టం లెక్క. అది ప్రభుత్వానికి వచ్చిన నష్టంలో రోడ్లు లెక్కేస్తారు, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఇవన్నీ ఖచ్చితంగా, నో డౌట్ అది. కానీ ఈ డబ్బులు ప్రజలు ఇచ్చింది ప్రజల కోసం, అంతే కదా. అవును, అంతే. ప్రజలు ఇచ్చింది ప్రజల సహాయం కోసం. ఈ డబ్బుల వరకు అయినా సరే, ఇప్పుడు రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు వాళ్ళు వీళ్ళు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి మొత్తం ఎంతమంది విక్టిమ్స్ అయ్యారో లెక్కేసి డివైడ్ చేసి వాళ్ళకి ఆ డబ్బులు ఇవ్వగలిగితే చాలు. అవును. సహాయక చర్యలు అందించే విషయంలో ఈ పరిహారాలు మొదలు పెట్టిన తర్వాత ఒక రేషన్ వాహనాలు కానీ వాలంటీర్ల అవసరం కానీ తెలిసి వచ్చిందా? అవి ఉండుంటే, అంటే రేషన్ వాహనాలు వాడారనుకోండి, అది కూడా పూర్తిగా వాళ్ళేదో 150 ఎన్నో చేశారనేది ఆయనే చెప్పిన మాట, మంత్రి గారు చెప్పిన మాట.